జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు ఈ వారాంతంలో ఆయన దశమ స్థానానికి వస్తున్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ స్థానంలో రాహువు కేతువు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యుడు లగ్నంలోకి రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరి బుధుడు కూడా ఉన్నారు కాబట్టి లగ్నంలో మీకు పేరు ప్రశ్న అధికంగా ఉంటాయి. 17వ తారీఖు నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని 9వ స్థానంలో ఉండి వక్రించి ఉన్నారు, బలంగా ఉన్నారు. దాని మూలంగా అన్లక్ అనేది ఎక్కువగా ఫేవర్ అవుతూ ఉంటుంది మీకు. ఈ వారం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. హార్డ్ వర్క్ చేస్తేనే ఫలితాలంటూ ఉంటాయి. లక్ మీద డిపెండ్ అయితే కనుక కర్కాటక రాశి వారికి అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శని వక్రించి బలంగా 9వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సరే సాధించగలుగుతారు. లక్ ఫేవర్ అవుతుంది అని అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే శని కర్మకారకుడు 9వ స్థానం ఉన్నప్పుడు ఇబ్బందులు పెడతాడు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. శుభకార్యాల రీత్యా ధనం ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఈ వారంలో దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా కూడాను ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.